క్రైస్తవుల్లో కొన్ని అనుమానాలు ఆలోచనలు నాటి వాళ్ళని రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి బేభత్సం రక్తపాతం చేసి దేశాన్ని మొక్కలు చేయాలి, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి. రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా ఇందులో పెద్ద మాఫియా ఉంది. ఇతను ఖచ్చితంగా ఇండియాకి రాగానే అరెస్ట్ చేసి ఇతను ఎవరైతే ఇలా మాట్లాడించారో, ఎవరు వీళ్ళకి డబ్బులు సప్లై చేస్తున్నారో, ఈ కుట్ర వెనకాల ఉన్నటువంటి పెద్ద హస్తాలు ఎవరివి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అతను పాస్పోర్ట్ ఏదైతే అది బ్లాక్ చేసేసి అతను ఇమీడియట్గా ఇండియాకి పిలిపించాలి. ఇతను కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వీరి వెనకాల ఉన్నటువంటి ఆ కుట్ర అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇతని మీద కాన్సన్ట్రేషన్, ఇతని వీడియోలన్నీ మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ కూడా మేము పోలీసులకు ఇస్తాము. ఇతని వెనకాల ఉన్నటువంటి ఈ విధ్వంసకర శక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలంటే ఫస్ట్ ఇతను ఇండియా పిలిపించాలి, ఇండియాకి రప్పించాలి. ఇతని రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇవ్వాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఇవ్వండి సుగుణ గారు, మీరు ఇయ్యకపోతే మీరు దద్దమ్మ సన్నాసి ఎందుకు పనికిరాని వాళ్ళు. నువ్వు చెప్తున్న దానికి ఆధారాలు ఇవ్వకపోతే నువ్వు పోరంబోకోడివి, నువ్వు పనికి మాలిన పోరంబోకోడివి, నువ్వు లుచ్చాగాడివి, నువ్వు మనిషి అయితే నువ్వు ఇంట్లో ఆడవాళ్ళ తాచేవాడివి. మీరు అనవసరంగా ఒక పరువుతున్నారండి మీరు. ఇప్పుడు ఒక్కసారి నేను అలెగ్జాండర్ జాయిన్ అవుతున్నారు, ఒక్కసారి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. పార్లమెంట్ లో పొగ బాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగలేదే. ఓకే అలెగ్జాండర్ గారు, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు వీడియో ఆన్ చేయండి. ఓకే, నేను జోసెఫ్ గారి దగ్గరికి పెడతాను. జోసెఫ్ గారు, మీరు ఫస్ట్ నుంచి ఈ ఇష్యూని చూడడం జరుగుతుంది. ఇది ఎక్కడో చోట రెండు వైపులా కూడా, ఐఎమ్ నాట్ సెయింగ్ వన్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్, ఎందుకంటే ఇక్కడ రెండు వైపులా కూడా ఎక్కడో ఏ పాయింట్కి మళ్ళీ ట్రిగర్ అవుతుంది రిలీజియస్ ఇష్యూకి సంబంధించి. ఎందుకు ఆ రిలీజియన్ పాయింట్, ఒకవేళ వ్యక్తిగా తప్పు ఉందంటే ఆ వ్యక్తి మీద వెళ్ళొచ్చు కదా అనేది పాయింట్. అది అంటున్నాను నేను. ఇలా దుమారం రేపడం ఏది, ఆయన చనిపోయారు, ఆయన గురించి సానుభూతి లేదు, ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా డబ్బులు పంచారు, అది చేశారు. సార్ మీరు కూడా ఆయన మీద ఆరోపణ. ఆయన చనిపోయారు, ఆయన ఫ్యామిలీ ఎలా ఉంది, అది ఎవరికి అవసరం లేదు. మీకు అవసరమా అంటే అక్కడి నుంచి మాట్లాడడం, అక్కడి నుంచి రండి, మళ్ళీ కావాలంటే ఇండియాకి రండి, ఇండియాకి వచ్చి నిరూపించండి. మీరు అమిత్ షా గురించి చెప్పారు, మాకు ఎలాంటి ఇది లేదు, కానీ వచ్చి నిరూపించండి. అక్కడ నుండి ఏదో చేస్తాను, అక్కడి నుంచి ఏదో ఒక వర్గానికి సపోర్ట్ చేసి చేయండి, కానీ రుజువులు పెట్టుకొని చేయండి సార్. 10 ఏళ్ల నుంచి అనేక సమస్యల మీద స్పందిస్తుంటే అప్పుడు అమెరికాలో ఉన్నామని ఎవరు అనలేదే. అమెరికా సెనేట్ మీద దాడి చేస్తే మోడీ ట్వీట్ పెడితే ఎవరే అనలేదే అమెరికాకి ఇండియాకి సంబంధం ఏందని. నేను అంటే ఇన్నేళ్ళు మీ లోపాలను ఎత్తి చూపెడితే మీరు నన్ను లోపాలు కాదు. ఒక్క రోజు 6 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఏం పిచ్చివా కూడా అది. చెప్పండి, ఏ చట్టం ప్రకారం అమెరికా ఉన్న వాళ్ళు మాట్లాడొద్దు చెప్పండి. అలెగ్జాండర్ గారు ఒకసారి వీడియో చెప్పండి, షో మీ ద బిఎన్ఎస్ లో ఉన్న ఏ చట్టం అమెరికా వాళ్ళు. అలెగ్జాండర్ గారు మీరు వీడియో ఆన్ చేసి ఉంచండి, సో దట్ నువ్వు వాడుతున్న ఫేస్బుక్ అమెరికాది, నువ్వు వాడుతున్న జూమ్ కాల్ అమెరికాది, నువ్వు వాడుతున్న వాట్సాప్ వాడుతున్న గూగుల్ అమెరికాది, మళ్ళీ అమెరికాది సంబంధం లేదంటే ఎట్లా మాట్లాడుతున్నావు? తెలుసా మీకు? తెలుసా మీకు? ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్. రాజ్మోహన్ గారు ఒక్క నిమిషం మాట రాజ్మోహన్ గారు రాజ్మోహన్ గారికి క్లియర్ కట్ గా, అఫ్ కోర్స్ మీ దగ్గర ఉన్నవి ఆధారాలు అయితే కనుక ఎందుకు ఆలస్యం చేయడం? ఎందుకంటే ప్లీజ్ మీరు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను తీసుకొని పోతాను. ఓకేనా రాజ్భాయ్? నాకు ఇవ్వండి, నేనే తీసుకొని పోతా. ఓకే, నాకు ఇవ్వండి, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకండి. మీరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయకండి. కంప్లీట్ సార్. మీరు అమిత్ షా అన్నారు కదా, నాకు ఇవ్వండి సార్. మీరు అమిత్ షా అన్నారు కదా రాజ్భాయ్, అమిత్ షా అన్నారు కదా, నాకు ఇవ్వండి. నేను ఐ విల్ టేక్ దిస్ ఇష్యూ. అమిత్ షా గారి గురించి చెప్పారు కదా, చిన్నజీఆర్ స్వామి గారి గురించి చెప్పారు కదా, నాకు ఇవ్వండి. ఎవ్వరికి ఇవ్వకండి, నేను తీసుకొని పోతాను. మీరు అక్కడే ఉండండి, మీకు రిజల్ట్ వస్తుంది. పోలీసు వాళ్ళు ఏమేమి రిపోర్ట్, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇవ్వండి. ఐ విల్ గివ్ యూ మై నంబర్. నా నంబర్ ఇస్తాను, మీరు నాకు ఇవ్వండి. మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో, ఏ ఫుటేజ్ ఉందో, ఏమేమి ఉందో మొత్తం నాకు ఇవ్వండి.
ఏ పాస్టర్ అనక్కర్లేదు, నేనే పోరాడతా, మిమ్మల్ని గెలిపిస్తా. ప్లీజ్ దీన్ని దుమారం చేయకండి రాజా, ప్లీజ్. ఓకే రాజ్మోహన్ గారు ఆయన అంటుంది ఏంటంటే ఎవిడెన్స్ ఆయనకి ఇవ్వండి, ఆయన పోరాడతా అంటున్నారు, ఇస్తారా? టైం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. అడిగే క్వశ్చన్ కాదు నేను అంటోంది ఇక్కడ ఆయన పోరాటానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు, ఆయన మీరు నమ్ముతున్నారో నమ్మటం లేదా? ఫస్ట్ ఆయన నిజంగా హానెస్ట్ గా పోరాటం ఉంటే ఒకటే అడుగుతున్నా బ్రదర్ ని. ఓకే, నేను ఏమంటున్నా అంటే నీకు నిజంగా ఆయన హానెస్టీ ఉంటే నా దగ్గర ఉన్న ఆధారాలు కాదు, పోలీసుల రిపోర్ట్లను బయట పెట్టమని పోరాడమండి. అది అందరూ ఈ మాటలో అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన రీపోస్ట్ మాటం చేయకుండా బాడీ మొత్తం డీకంపోజ్ అయినాక అప్పుడు